2026 ఐపీఎల్లో ఆర్సీబీ డబుల్ ధమాకా. ఐపీఎల్ ఛాంపియన్గా బెంగళూరు. చేజింగ్లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ. మరి ఐపీఎల్ 2026 ఫైనల్స్ ఎలా జరిగాయో మాట్లాడుకుందామా? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే మళ్ళీ ఐపీఎల్ కప్పు ఛాంపియన్ ఆట తీరుతో కూడా మరోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను మట్టి కరిపించి ఐపీఎల్ 2026 ఛాంపియన్గా మరోసారి నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్లకు తోడు చేజింగ్లో విరాట్ కోహ్లీ నిలబడడంతో ఆర్సీబీ ఈజీగా గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ను ఆర్సీబీ భారీ స్కోర్లు చేయనివ్వలేదు. తీవ్రంగా తడబడినటువంటి జీటీ 155 పరుగులకే పరిమితమైపోయింది. బెంగళూరు బౌలర్లు రషీద్ ఖాన్ 27 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 29 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, హేజిల్వుడ్ 37 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడంతో గుజరాత్ బ్యాటర్లు క్రీజ్లో నిలబడలేకపోయారు. వాషింగ్టన్ సుందర్ 50 పరుగులతో నాట్అవుట్గా నిలవడంతో జీటీ ఆ స్కోర్ అయినా చేయగలిగింది. అనంతరం 156 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 2 ఓవర్లు మిగిలుండగానే చేసేసింది. ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 75 రన్స్తో నాట్అవుట్గా చివరి వరకు నిలబడి బెంగళూరుకు మరోసారి ఛాంపియన్గా నిలబెట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ జట్టు స్టార్టింగ్ నుంచే తడబడ్డది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఆ టీం ఏ దశలోనూ కూడా నిలవలేకపోయింది, విలవలలాడిపోయింది. ఏ స్టేజ్లోనూ కూడా జీటీ ఆటలో జోస్ అయితే కనిపించలేదు. శుభన్ గిల్ 10 పరుగులు, సాయి సుదర్శన్ 12 అండ్ నిశాంత్ సింధు 20 పరుగులు అండ్ దాని తర్వాత జాస్ బట్లర్ 19 పరుగులతో దారుణంగా విఫలమయ్యారు. హర్షద్ ఖాన్ ఆబ్వియస్గా 15 పరుగులతోటి డెఫినెట్గా నిరాశపరిచాడు. దీంతో 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి జీటీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు రాణించింది ఒక్కడే ఆ జట్టులో, అతనే వాషింగ్టన్ సుందర్. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ అతను మాత్రం ఎంతో పట్టుదలతోటి బ్యాటింగ్ చేశాడు. రాహుల్ తెవాటియా 7, హోల్డర్ 7, రషీద్ ఖాన్ 7 కూడా. ఈ 7 సెంటిమెంట్ ఏంటో కానీ మొత్తం అందరు కూడా తేలిపోయారు. మరో ఎండ్లో ఏ మాత్రం సహకారం లభించకపోవడంతో సుందర్ ఒంటరి పోరాటం చేసేశాడు. 37 బాల్స్లో 50 పరుగులు చేసి గుజరాత్ను ఆదుకున్నాడు. బట్ అతని పోరాటంతోనే గుజరాత్ 155 పరుగులు చేయగలిగింది. లేదంటే ఆ టీం మరోసారి దారుణంగా ఉండేది. అంటే మేబీ 100, 150 ఆ లోపే ఉండేది కూడా. అయితే కోహ్లీ నిలబడితే చాలు, టైటిల్ ఆర్సీబీదే అనేది ఫైనల్కు ముందు అభిమానుల అభిప్రాయం. ఇది కోహ్లీ కూడా అదే చేసి చూపించాడు. ఓపెనర్గా వచ్చినటువంటి కోహ్లీ చివరి వరకు నిలబడమే కాదు, కీలక ఇన్నింగ్స్ ఆడి కూడా ఆర్సీబీని గెలుపు తీరలకు చేర్చాడు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్గా దూకుడుగా ఆడాడు. అదేంటో మరి, జనరల్గా స్టార్టింగ్లో క్రీజ్లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కోహ్లీ ఈ మ్యాచ్లో మాత్రం స్టార్టింగ్ నుంచే షాట్స్ బాదాడు. చూడచక్కని 4లతో అండ్ ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపాడు. అతనికి తోడు వెంకటేష్ అయ్యర్ సైతం కూడా పవర్ ప్లేలో రెచ్చిపోవడంతో ఆర్సీబీకి మెరుపు ఆరంభం అయితే దక్కింది. ఇకపోతే 4 4లు 2 6లు కొట్టినటువంటి వెంకటేష్ అయ్యర్ 16 బాల్స్లో 32 రన్స్ చేసి స్టార్టింగ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అంతా ఆర్సీబీ కంట్రోల్లో ఉందనుకున్నటువంటి వేళ జీటీ బౌలర్లు అనూహ్యంగా ఒక్కసారిగా పుంజుకున్నారు. వెంకటేష్ అయ్యర్ని అవుట్ చేశారు. దేవదత్ పడికల్ 1 రన్, రజత్ పాటిదార్ 15 రన్స్, కృణాల్ పాండ్యా 1, వీళ్ళందరినీ కూడా స్వల్ప స్కోర్స్తోనే అవుట్ చేశారు. సో దీంతో మ్యాచ్ కాస్త రసవత్రంగా మారేలా కనిపించింది. కానీ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉన్నాడుగా అనేటువంటి ధీమా ఆర్సీబీలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా సరే కోహ్లీ మాత్రం ఏ మాత్రం ఒత్తిడికి గుడి కాలేదు. చాలా ఈజీగా షాట్స్ బాదుతూ స్కోర్ వేగాన్ని ఎక్కడ తగ్గించకుండా కూడా చూసుకున్నాడు. 25 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. చివరి వరకు విరాట్ అదే జోరు కొనసాగించడంతో ఆర్సీబీ 12 బాల్స్ మిగిలిండగానే విజయం సాధించేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 16వ ఓవర్లో ఒక హైడ్రామా జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. హర్షద్ వేసినటువంటి ఆ ఓవర్లో చివరి బాల్ని కోహ్లీ గాల్లోకి లేపగా గిల్ డైవ్ చేసి ఆ క్యాచ్ను పట్టుకున్నాడు. అప్పుడు గిల్ పూర్తి నియంత్రణతో క్యాచ్ పట్టాడా అన్న దానిపై కూడా ఫీల్డ్ ఎంపైర్లతో కోహ్లీ చర్చ జరిపాడు. ఆ వెంటనే విరాట్ తాను కూడా అంటే అవుట్ అయ్యానని భావించి వెళ్ళిపోతున్నాడు, పెవిలియన్కు వెళ్ళాడు. కానీ ఆ టైంలో ఫీల్డ్ ఎంపైర్ వెంటనే కోహ్లీని వెనక్కి పిలిచాడు. టీవీ ఎంపైర్ కూడా దాన్ని ప్రాపర్గా రివ్యూలో బంతి నేలకు తాకినట్లుగా కూడా తేలింది. దీంతో విరాట్ ఆనందంలో మునిగిపోగా చివరి వరకు ఆ క్యాచ్ ఏదైతే డ్రాప్ అయిందో నిలిచి కూడా ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేసేశాడు. అయితే ఇక కోహ్లీ కాకుండా కెప్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే రోహిత్, ధోని,
సరసన ఇప్పుడు పటిదార్ చేరాడు. ఎందుకంటే ఆర్సీబీ టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు ఆ టీం కెప్టెన్ రజత్ పటిదార్, దిగ్గజాలైనటువంటి ఎంఎస్ ధోని అండ్ రోహిత్ శర్మ సరసన నిలిచాడు. ఎందుకంటే వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచినటువంటి కెప్టెన్గా పటిదార్ నిలిచిపోయాడు. ఇంతకుముందు మహీ కెప్టెన్సీలో సిఎస్కే 2010, 2011లలో వరుసగా ఛాంపియన్గా నిలిచింది. అండ్ దాని తర్వాత ముంబై ఇండియన్స్కు కూడా అప్పటిసారి అంటే రోహిత్ శర్మ కూడా 2019, 2020లలో టైటిల్ అందించాడు. సో ఇప్పుడు ఈ టైంలో అంటే 2025, 2026లో పటిదార్ ఆ లిస్ట్లో అయితే డెఫినెట్గా చేరిపోయాడు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆర్సీబీ కనుక ఆబ్వియస్గా గెలిచింది. కానీ ఇన్కేస్ చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే ఒకవేళ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కనుక ఆ రోజు కనుక ఓడిపోయి ఉంటే ఈరోజు ఆ కప్పు ఎస్ఆర్హెచ్ చేతిలో ఉండేదని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఎందుకు అనంటే ఆబ్వియస్గా ఎందుకు ఏమో తెలియదు కానీ ఆర్సీబీ ఎప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళతో అంటే వాళ్ళ ప్లే ఆఫ్స్లో కానీ లేకపోతే ఫైనల్స్లో కానీ ఎప్పుడు వచ్చినా సరే ఆబ్వియస్గా ఎందుకు ఆ ప్రెషర్ ఫీల్ అవుతుంటారో ఆ సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఈజీగా ఎస్ఆర్హెచ్ అనేది కంప్లీట్గా ఆర్సీబీని డామినేట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ చాలా సేఫ్ అయ్యారని కూడా చాలామంది కామెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎక్కువగా ఫ్యాన్స్ ఫీల్ అయింది ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆర్సీబీని. ఎందుకంటే 2016 మళ్ళీ వీళ్ళు ఏమన్నా రిపీట్ చేస్తారా? వీళ్ళు అసలుకే అరవీర భయంకర్లు, ఆ రేంజ్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ ఎలిమినేటర్ కనుక గెలిచొస్తే సేమ్ అక్కడ 2016లో గుజరాత్ లయన్స్గా ఉన్నటువంటి టీం అప్పుడు అది కూడా ఆబ్వియస్గా దాన్ని కొట్టేసి ఇప్పుడు ఆర్సీబీని కూడా కొట్టేటువంటి ఛాన్సెస్ ఒక పక్క వాళ్ళకు ఆ భయం ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మీద అంత మంచి రికార్డ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ప్రెజర్ గేమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఆర్సీబీ చాలా ఒత్తిడికి లోనవ్వడం, దాని తర్వాత ఎన్నో కళలని ఎస్ఆర్హెచ్ వాళ్ళని చిదిమేసినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో 2016 నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చినా లేకపోతే ఫైనల్స్కి వచ్చినా ఎక్కడ చూసినా కానీ వెనక్కు పట్టి గుంజిలా ఇక్కడ ఎస్ఆర్హెచ్ ప్రతిసారి తన పర్ఫార్మెన్స్ను మెరుగుపరుచుకుంటుంది ఆర్సీబీ మీద. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మీద కూడా అలాంటి ఒక మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్లోనే అందరూ అనుకున్నారు. బట్ ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం ఊపిరి పీల్చుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా. ఎస్పెషల్లీ ఆర్సీబీ కనుక కొంచెం ఉన్నటువంటి మ్యాచ్లలో ఏదైతే ఎస్ఆర్హెచ్ కనుక ఆ మ్యాచ్ కనుక గెలిచిందనుకో ఆబ్వియస్గా ఈరోజు జీటీని ఈజీగా, ఎందుకంటే అది గుజరాత్ పిచ్ కాదు కాబట్టి ములన్పూర్లో ఆడింది కాబట్టి జీటీని కూడా కొట్టు ఆబ్వియస్గా ఫైనల్స్ కూడా ఈజీగా ఆర్సీబీని కొట్టేస్తూ అని కూడా చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆర్సీబీ కప్పు కొట్టింది. కానీ ఎస్ఆర్హెచ్ రాకపోవడం ఆర్సీబీకి చాలా మంచిదని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.